ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. మన మీద తండ్రి జాలి, దయ, కరుణ, వాత్సల్యత నూతనంగా మన మీద పుట్టబట్టే కదా. మరి మనకన్నా గొప్పగా వాళ్ళు ఎంతో మంది ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? ప్రార్థన చేసిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అలా ఉంటేనే మన ప్రార్థనకి తొందరగా జవాబు వచ్చింది. ఆ సంతోషం అనేది ఎప్పుడు వచ్చింది? ఒక మనిషిని మనం పూర్తిగా నమ్మితే, పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడి, వాళ్లే ఇక నాకు కావలసినన్ని వాళ్లే చూసుకుంటారులే అని ఎప్పుడైతే పూర్తిగా నమ్మకం ఉంచుతామో అప్పుడే మనకి ప్రశాంతత, మనశ్శాంతి అనేది వస్తుంది. మరి మీరు ఇంకా ప్రార్థన చేసిన తర్వాత కూడా మీరు అశాంతిగానే, అసహనం, భయంగా ఉన్నారంటే దేవుని మీద మీకు నమ్మకం లేనట్టే. తండ్రి మీద మీరు పూర్తిగా ఆధారపడట్లేదనే. అంటే తండ్రి కనిపించట్లేదు కదా, మేము ఎలా నమ్మాలి అంటారేమో. నమ్ముట నీ వలనైతే చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. మరి మనం ధన్యులుగా ఉండాలంటే మనిషి కనపడినా కనపడకపోయినా చూడలేము. అసలు ఆ తేజస్సు చూస్తే మనం బ్రతుకుంటామా? బ్రతకం. అందుకే తండ్రి, కానీ ఖచ్చితంగా తండ్రి కార్యం చేస్తాడు అని నమ్మకం మీకు ఎప్పుడైతే కలిగిద్దో, ఎప్పుడైతే మీరు సమస్య గురించి పట్టించుకోకుండా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటా, ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నాకు దారి చూపిస్తాడు. నా సంపాదన నాకు సరిపోకపోవచ్చు, కానీ నా తండ్రి వేరే దారి నాకు చూపిస్తాడు. తండ్రిని అడిగే అవకాశం తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా వేరే ద్వారం నాకు తెరవబోతున్నాడు అని మీరు పాజిటివ్గా ఆలోచిస్తే, ఎప్పుడైతే సమస్యని పక్కన పెట్టేస్తారో ఖచ్చితంగా మీకు జవాబు రావడం అనేది స్టార్ట్ అయింది. కానీ అలా ఉండడం చాలా కష్టం. అలవాటు చేసుకోండి. అలవాటు అయితేనే మీరు జవాబు పొందుకుంటారు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా తండ్రి. భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన రాత్రంతా మేము ఇంత ప్రశాంతంగా గాఢ నిద్రపోయి ఇంత క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ భద్రత మాకు ఇవ్వబట్టే నా తండ్రి. ఏ పాటి వారం నా కృప, మీ వాత్సల్యత, మీ దయ, మీ కరుణ మా మీద నూతనంగా పుట్టడానికి ప్రభ మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మంచి పేరు ప్రతిష్టలు, మంచి నా ప్రభ ఫేమస్ అయిన వాళ్ళు ఎంతో మంది నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులకులో ఉంచిన దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి మీ కృపను బట్టి నా ప్రభ, మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి, ప్రతి ఒక్కరి ఆలోచన మార్చండి, ప్రతి ఒక్కరి భయాన్ని తీసివేయండి నా ప్రభ. గృహాల్లో ఉన్న నా తండ్రి దురాత్మ శక్తులు, అపవాద శక్తులు, సాతాను శక్తులు, చేతబడి శక్తులన్నీ యేసు నామములో బంధించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకున్న భయాన్ని, టెన్షన్ తీసివేయండి ప్రభ. ప్రశాంతంగా ప్రభ ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. అనవసరమైన వాటి గురించి ప్రభ ఆలోచించి భయపడుతున్నారు, అనవసరమైన వాటి గురించే నా తండ్రి వాటి మీద దృష్టి పెట్టిన ప్రభా మరి ఇంకా అధైర్యపడిపోతున్నారు నా తండ్రి. మీకు మొరపెట్టి కూడా మరలా జవాబు వచ్చిద్దా, రాదా, పరిష్కారం అయిద్దా, అవ్వదా, సమస్య ఇలాగే ఉంది కదా అని ప్రభ ఇంకా నా తండ్రి అసహనం, నిరుత్సాహనం ఉండిపోతున్నారు. కానీ విశ్వాసాన్ని ప్రభ అలవాటు చేసుకోలేకపోతున్నారు నా ప్రభ. బలహీనులం నా తండ్రి, మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా, మా హృదయాలు పట్టుకొని ప్రభ స్థిరమైన విశ్వాసాన్ని ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి మరి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపండి నా ప్రభా. గొడవలు అనేవి లేకుండా నా తండ్రి, అశాంతి అనేది లేకుండా ప్రతి ఒక్కరి కుటుంబం సమస్యలు ఉన్నా సరే నా తండ్రి ప్రశాంతంగా ఎలా ఉండాలి, శాంతి సమాధానంగా ఎలా ఉండాలో నా ప్రభా ప్రతి ఒక్కరు మాకు అందరికి నేర్పించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా. అందరూ ఆశ్చర్యపోయే రీతిలో ఇంత సమస్యలు, ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని అప్పులున్నా కూడా ఇంత ప్రశాంతంగా వీళ్ళు ఎలా, ఇంత సమాధానంగా ఎలా ఉండగలుగుతున్నారు, ఎక్కడ దొరుకుతుంది వీళ్ళకి ఇంత ప్రశాంతత అని ప్రభా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా నా తండ్రి మీ బిడ్డల కుటుంబాలు, మా కుటుంబాలు మీరు కట్టమని, మా హృదయాలు మార్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానమే ఉండాలి నా తండ్రి.
మీకు చెప్పే అర్హత, మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. కానీ ప్రభా మీ కృప నా తండ్రి మాకు లేకపోతే మేము బ్రతకున్నా ప్రభా. మేమే పాటి వారం నా తండ్రి. మీ కృప మేము పొందుకోవడానికి మేమెంత, మా బ్రతికెంత నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరైతే ప్రభా 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ వాళ్ళు నా తండ్రి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ప్రభా, మరి రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళట్లేదు అని ప్రభా ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తప్పు మాదే నా తండ్రి. బిడ్డలను సరైన క్రమంలో పెంచకపోవడం మాదే తప్పు నా ప్రభా. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పారు. కానీ మీ మాట పక్కన పెట్టి నా తండ్రి మా సొంత ఆలోచనతో నా తండ్రి వారు తప్పు చేసినా కూడా వారిని గద్దించకుండా నా ప్రభా వదిలేసి ఇప్పుడు బాధపడుతున్న మాట వినట్లేదని తప్పు మాదే నా తండ్రి. మేము చేసిన తప్పు ప్రభా పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే మనసు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. ఆ తల్లిదండ్రుల కన్నీరు తుడిచిన తండ్రి, మరి కొడుకులు ఎవరైతే మారట్లేదమ్మా, మాట వినట్లేదని ప్రభా, బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారో ఆ తల్లిదండ్రుల కన్నీరు తుడిచి వారు చేసిన తప్పు ప్రభా దయతో క్షమించి నా తండ్రి, మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి మరి వారి హృదయాన్ని ప్రభా మీరు పట్టుకోమని అడుగుచున్నాం. మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే బిడ్డలు నా తండ్రి మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎలా రాయాలి అనే ప్రభా ఆ తెలివి జ్ఞానం ప్రభా మీ దగ్గర నుంచి బిడ్డలు పొందుకుంటేనే నా తండ్రి మరి ధైర్యంగా ఉండగలరు నా తండ్రి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. వాళ్ళ సొంత జ్ఞానం మీద, ఈ లోక జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా మరి ధైర్యంగా టెన్షన్ పడకుండా నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే హృదయాన్ని, విశ్వాసాన్ని బిడ్డ చిన్నప్పటి నుంచి బిడ్డలకు నేర్పించి అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డల ఎగ్జామ్స్ ప్రభా భయపడకుండా రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి అనే ఆలోచన మనసు నా తండ్రి మీరే ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే ప్రభా మరి ఇంట్రెస్ట్ లేదమ్మా, ఎగ్జామ్స్ వస్తేనే కానీ ఆసక్తి పెట్టట్లేదు, ఇంట్రెస్ట్ పెట్టి చదవట్లేదు అని ప్రభా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తప్పు మాదే నా తండ్రి. దయచేసి మేము చేసిన తప్పుడు క్షమించిన ప్రభా ఆ బిడ్డలకి ఎగ్జామ్స్ మీద, చదువు మీద ధ్యాస పెట్టేలా మంచి ప్రభా జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. ఆసక్తిని ప్రభా కలిగించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా. బిడ్డల హృదయాలు మీరు పట్టుకోండి, బిడ్డల ఆలోచనలు మీరు పట్టుకోండి. లోకం మీద బిడ్డల ఆలోచనలు ఉండకూడదు. నేను కష్టపడతాను, నేను కష్టపడి నిద్రాహారాలు మానుకుని నేను కష్టపడి చదువుతాను, కష్టపడి నేను మంచి మార్కులు సంపాదిస్తాను అనే హృదయం మాకు రానివ్వద్దు, బిడ్డలకు రానివ్వద్దు. నా తండ్రి మీద నేను ఆధారపడితే, నా తండ్రి ద్వారా నేను జ్ఞానం పొందుకుంటే ఖచ్చితంగా నన్ను గెలిపిస్తాడు నా తండ్రి. నా తండ్రి నా ముందుంటేనే నేను మంచి మార్కులు నేను సంపాదించగలను అని ప్రభా హృదయాన్ని బిడ్డలకు ఇవ్వడం, భక్తిని చిన్నప్పటి నుంచి బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం. మీకు చెప్పే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అలాగే ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్ ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి రాస్తున్నాం సిస్టర్, అయినా సరే జవాబు మరి జాబు పొందుకోలేకపోతున్నాము అని ప్రభా నిరాశలే ఉండిపోతున్నారు. కానీ అసలు ఎందుకు జవాబు, ఎందుకు జాబ్ రావట్లేదు బిడ్డలకు తెలియట్లేదు, గ్రహించలేకపోతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడ్డారేమో. ఆ బుక్స్ చదివితే నేను బాగా జాబ్ సంపాదిస్తాను, ఈ బుక్స్ చదివితే అని ప్రభా లోకపరంగానే బిడ్డలు ఆలోచించారేమో. వారు చేసిన తప్పును ప్రభా దయతో క్షమించిన తండ్రి, వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి మీ మీద ఆధారపడాలి అనే జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీ ద్వారా బిడ్డలు జ్ఞానం పొందుకోని ప్రభా మరి వారు కోరుకునే ఉద్యోగాన్ని మీ చిత్తమైతే నా తండ్రి ఆ ఉద్యోగాలు వారు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. మరి బిడ్డలకున్న ఆ అజ్ఞానాన్ని ప్రభా, ఆ బలహీనతలు నా తండ్రి తీసివేయండి నా ప్రభా, నిరుత్సాహాన్ని తీసివేయండి. మీ మీదే ఆధారపడాలి, మీ పాదాలు పట్టుకొని జ్ఞానం పొందుకోవాలి అనే ఆలోచన బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి మరి మంచి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగారు నా ప్రభా, ఇంటర్వ్యూలకు ఎవరైతే వెళ్తున్నారో, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి సమస్య నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం. నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, నేనేం చేయగలను నా తండ్రి, నేనే పాటిదాన్ని. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. మీరున్నారు కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను నా తండ్రి, బిడ్డలకు చెప్పగలుగుతున్నానంటే అది మీ కృప, మీ ధైర్యం మీరిచ్చిందే కానీ నా సొంత ధైర్యం, నా సొంత మాటలు కానే కాదు నా తండ్రి. మరి బిడ్డలకున్న ఆ ప్రభ
ఆ బలహీనతలు నా తండ్రి, అధైర్యాన్ని తీసివేసి, నిరుత్సాహాన్ని తీసివేసి, ఖచ్చితంగా నా తండ్రి నాకు జాబ్ చూపిస్తాడు. నాకు ఉద్యోగం లేకపోయినా నా తండ్రి, నేను ఉద్యోగం నా తప్పు వల్ల నా ఉద్యోగం నేను కోల్పోయినా నా తండ్రి నా మీద జాలి పడతాడు, నన్ను సరిచేసి నా తప్పు క్షమించి నా తండ్రి నాకు మంచి ఉద్యోగం నాకు ఇస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరిచి స్థిరపరచు నా తండ్రి. అలాగే నా ప్రభా, మరి పెయింటింగ్ పని చేయాలి కానీ పని దొరకట్లేదు, మరి కన్స్ట్రక్షన్ పని చేయగలుగుతాను కానీ మరి కాంట్రాక్టులు రావట్లేదు అనే ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. ఆ శక్తి, ఆ బలం, ఆ టాలెంట్, ఆ తలాంతి ఇచ్చింది మీరే నా తండ్రి. ఆ తలాంతి ఇచ్చిన మీరు నా తండ్రి ఆ పని వచ్చేలా చేసే శక్తి మీకు మాత్రమే ఉందని ప్రభా బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. తెలివి, జ్ఞానంలాగా జ్ఞానంతో ఎలా ఆలోచించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. మరి ఈ తలాంతు నా తండ్రి నాకు ఇచ్చాడు, నేనేదో గొప్పవాడు, నేనేదో గొప్పదాన్ని అని కాదు, అయినా సరే నా తండ్రి పని చేయగల శక్తి, ఆ పని నేర్పగల శక్తి, ఆ పని నేర్చుకునే జ్ఞానం ఇచ్చిన నా తండ్రి ఆ పని నాకు చూపించలేడా? ఆ కాంట్రాక్ట్ నాకు వచ్చేలా చేయలేడా? ఖచ్చితంగా నా తండ్రి చేస్తాడు. నేను నా తండ్రి మాట చొప్పున మొదట నేను నడుచుకుంటే చాలు అనే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. బిడ్డలు చేయదగిన పని ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అప్పులు తీరే దారి చూపించండి ప్రభ. మరి అప్పులైతే నా తండ్రి బిడ్డలు వారి సొంత ఆలోచనతో నా ప్రభ బిడ్డలు అప్పులు చేశామని బిడ్డలు పశ్చాత్తాప పడుతున్నారు. తప్పిపోయిన కుమార్తెలాగా పశ్చాత్తాప పడుతున్నారు నా ప్రభ. మరి వారు చేసిన తప్పు వాడు గ్రహించుకునే హృదయం ఇచ్చింది మీరే నా తండ్రి. మరి ఆ హృదయం ఇచ్చిన మీరు ఆ సమస్యకు పరిష్కారం, ఆ అప్పులు తీరే దారి ఖచ్చితంగా మీరు మాత్రమే చూపించగలరు అనే విశ్వాసాన్ని ప్రభ బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి నా ప్రభ. బిడ్డలకు అల్ప విశ్వాసాన్ని తీసివేయండి, అవిశ్వాసాన్ని తీసివేయండి ప్రభ, అపనమ్మకాన్ని తీసివేసిన ప్రభ, స్థిరమైన విశ్వాసాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి మరి బిడ్డలు నా ప్రభ ఎవరెవరైతే నా తండ్రి చిన్న బిడ్డలు నా ప్రభ కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరు చిన్న బిడ్డలు మా బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. వారిని ఎలా పెంచాలి, ఎలా మీకు దగ్గర చేయాలి, ఎలా మీ మీద ఆధారపడేలా బిడ్డలకు నేర్పించాలో మాకైతే తెలియదు నా తండ్రి. వెర్రి వాళ్ళం నా ప్రభ మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మరి బాలుడుగా ఉన్నప్పుడే నా తండ్రి దావీదు గారికి ప్రభ మీరు తోడుగా ఉండి మరి బిడ్డను ప్రభ దావీదు గారిని చిన్నప్పటి నుంచి, చిన్న వయసు ఆడుకునే వయసు నుంచే నా తండ్రి మీ కృప చొప్పున, మీ దయ చొప్పున ప్రభ మరి మిమ్మల్ని ఆరాధించిన బిడ్డకు నేర్పించాడు నా తండ్రి. నేర్పించింది మీరే నా ప్రభ. మీ గురించి మాత్రమే ఆలోచించే హృదయాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి. అటువంటి హృదయాన్ని ప్రభ మా బిడ్డలకు కూడా ఇవ్వమని అడుగుచున్నాం. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభ. మరి మీకు ఇష్టమైన మనిషి నా తండ్రి, మీకు ఇష్టడు ప్రభ, మీరు ప్రేమించిన దావీదు వలే నా తండ్రి మా బిడ్డలు కూడా ప్రభ బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. బాలుడుగా ఉన్నప్పుడే నా ప్రభ మీకు దగ్గర అయ్యే మనసు దావీదుకి ఇచ్చారు నా తండ్రి. మిమ్మల్ని ఆరాధించే మనసు, మీరు చేసిన ఏ మేలు మర్చిపోకుండా ఉండాలి, మర్చిపోయే ఆ మనసు నా తండ్రి, మర్చిపోయే మనసు మీరు ఇవ్వలేదు. గుర్తుంచుకొని ప్రభా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆరాధించి స్తుతించే హృదయాన్ని ప్రభా దావీదుకి ఇచ్చారు. అటువంటి హృదయాన్ని మాకు కూడా ఇవ్వండి నా తండ్రి. మరి దావీదు నా ప్రభా బాలుడుగా ఉన్నప్పుడు మీకు దగ్గర అయ్యాడు, పెద్దవాడైన తర్వాత కూడా మీ నుంచి దూరం అవ్వలేదు నా ప్రభా. అటువంటి కృప మా బిడ్డలకు కూడా అనుగ్రహించండి నా తండ్రి. మరి బిడ్డల ప్రభా బాల్యంలో ఉన్నారు నా తండ్రి, వారిని ఎలా పెంచాలో మాకు తెలియదు ప్రభా. సమస్తము మీకు మాత్రమే సాధ్యము నా తండ్రి. మీ కృప బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి చిన్న బిడ్డలు ఎవరైతే వాతావరణం తట్టుకోలేక మరి ముసలి వాళ్ళకు నా ప్రభా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు, వాతావరణం మారుతున్న వాతావరణానికి ఎవరైతే అలవాటు పడలేక ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి, సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా. బలము శక్తితో మీరు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకున్న జలుబు, దగ్గు, జ్వరాలు ప్రభా యేసు నామములో స్వస్థపరచండి నా తండ్రి. ఇంకా అనేక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వెన్నెముక కుట్లేపించుకున్నా ప్రభా, లివర్ సమస్య, గుండె జబ్బులతో నా తండ్రి, క్యాన్సర్ వ్యాధితో నా ప్రభా, వెన్ను నొప్పి, థ్రోట్ ఇన్ఫెక్షన్ నా తండ్రి, అలాగే లివర్ ప్రాబ్లం నా ప్రభా, గర్భాశయం సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, మా తప్పే నా ప్రభా, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేము చేసిన తప్పు వల్లే మాకు ఈ సమస్యలు నా తండ్రి. ఆ తప్పు ప్రభా మేము గ్రహించుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ప్రభా మా అందరికి దయచేయండి నా తండ్రి. దయతో మేము చేసిన తప్పులు క్షమించిన ప్రభా, మీ హస్తం మా మీద ఉంచిన ప్రభా. నడవలేని వాళ్ళు ప్రభా మరలా నడిచేలా ఆ నడిచే శక్తి ప్రభా మీరు మాత్రమే ఇవ్వగలరు. మనుషులకైతే అది అసాధ్యమే, కానీ మీకు సమస్తము సాధ్యమే నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అన్నారు ప్రభా. మీరుండే స్వస్థత పొందుకునే అర్హత మాకైతే లేదు. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే నా ప్రభా మా మీద జాలిపడి కనికరపడి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం.
నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళు, ఫిట్స్తో బాధపడేవాళ్ళు, పెరాలసిస్తో ఉన్నవాళ్ళు, మంచానికి పరిమితమైన వాళ్ళు కూడా లేచి నడవగలరంటే ఆ శక్తి మీకు మాత్రమే ఉంది. అంత బలం ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మీ గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మీ శక్తి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మీ బాహుబలం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి. నా తండ్రి మాత్రమే మాకు స్వస్థత ఇవ్వగలడు. మనుషుల మీద మేము ఆధారపడం అనే హృదయాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభా, అనారోగ్యంతో ఎవరైతే ప్రభా ఐసీయూలో ఉన్నారో మరి బిడ్డకి సంపూర్ణ స్వస్థత మీరు దయచేసి నా ప్రభా మంచి సాక్ష్యాన్ని ప్రభా, అద్భుత సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. బిడ్డలకున్న అజ్ఞానాన్ని తీసివేయండి ప్రభా. దేని గురించి అడగాలో బిడ్డలకు తెలియట్లేదు, దేని గురించి ఆలోచించాలో బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. లోకపరంగానే ఆలోచిస్తున్నారు. మాకు అది దూరం అయ్యాయి, ఆస్తులు లేవు, ఇల్లు లేదు, అది లేదు, ఇది లోకపరంగానే ఆలోచిస్తున్నారు. కానీ నా తండ్రికి మేము దూరం అవుతున్నాం, నా తండ్రిని మేము విడిచిపెట్టేస్తున్నాం, నా తండ్రికి నేను మాట చొప్పు నేను నడుచుకోవట్లేదు, నా ఆలోచనతో నేను నడుస్తున్నాను, నా తండ్రి గురించి ఆలోచన పక్కన పెట్టి లోకపరంగా మేము ఆలోచిస్తున్నాం అని ప్రభు బిడ్డలు గ్రహించలేకపోతున్నాను నా తండ్రి. బిడ్డలకున్న అజ్ఞానాన్ని ప్రభు తీసివేసి నా తండ్రి, అజ్ఞానుల వలె ప్రభు సమయాన్ని పోనివ్వకుండా మరి జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఏ పనిలో ఉన్నా సరే మీ గురించి మాత్రమే ఆలోచించాలి. ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా సరే, ఏ పనిలో ఆఫీసులో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక్క క్షణం సమయం దొరికినా సరే మీ గురించి మాత్రమే బిడ్డలు ఆలోచించాలి. ఫోన్లను పక్కన పెట్టేసి నా తండ్రి, వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వండి. నూతన సంవత్సరం నూతన హృదయాలు ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. మరి బిడ్డలు కన్నీరు కారుస్తున్నారంటే ఆ మనసు ఇచ్చేది మీరే నా తండ్రి. పశ్చాత్తాప పడుతున్నారంటే ఆ మనసు ఇచ్చేది మీరే నా ప్రభా. కన్నీరు కారుస్తున్నారంటే ఆ హృదయాన్ని కరిగించింది మీరే నా తండ్రి. కఠినమైన హృదయాలు కరిగింప చేసిన నా ప్రభా సున్నితమైన మనసును మాకు ఇవ్వండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరి కాలంలో మీ కాడిని బయట అన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, ఎవరస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, లోక ఫ్యాషన్లో పడిపోతున్నారు, లోకానికి దగ్గర అవుతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. మీరు మిమ్మల్ని వెంబడించమని మీరు చెప్తే మీ మాట పక్కన పెట్టేసి ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, సరిపోతుందిలే అని ప్రభా తృప్తి పడిపోతున్నారు నా తండ్రి. వారి హృదయాలు, వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసిన ప్రభా మరి మీ కృప నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించి లోకాన్ని అసహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మీ ఎడల భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి, గద్దింపనివ్వండి నా ప్రభా. ప్రతి యవ్వనస్తుడు యోసేపు వలె భయపడిన ప్రభా మరి పాపం చేసే సమయం వచ్చినా సరే అమ్మా ఎవరు ఉండకపోవచ్చు, మనుషులు ఎవ్వరూ లేకపోవచ్చు, కానీ నా తండ్రి ఉన్నాడు. నా తండ్రికి సమస్తము చూస్తానే ఉంటాడు. నా తండ్రి మనసు బాధపడే పని నేను ఎలా చేయగలను తల్లి, నన్ను క్షమించమని పారిపోయాడు. అటువంటి మనసు గల ఆ గుణాన్ని, అటువంటి గుణాన్ని ప్రభా ప్రతి ఒక్క యవనస్తులకి ఇవ్వండి. అలాగే ప్రభా ప్రతి ఒక్క యవనస్తురాలకి ఇస్తేరు వంటి మనసు నా ప్రభా, లోబడే మనసు, పనివాళ్ళను కూడా ప్రభా పనివాళ్లకు కూడా లోబడి వారిని ప్రేమించి ప్రభా వారికి మర్యాద ఇచ్చిందంటే ఎంత గొప్ప మనసు, ఎంత తగ్గింపు మనసు ఇచ్చింది మీరేనా తండ్రి. అటువంటి తగ్గింపు మనసు బిడ్డలకు ఇవ్వండి, లోబడే మనసు. అది తల్లిదండ్రులైనా, పెద్దవాళ్ళైనా, గురువులైనా, బయట వాళ్ళైనా, ఎవరైనా సరే లోబడి తగ్గించుకునే ప్రభా వారికి లోబడి ప్రభా ప్రేమగా మాట్లాడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. తోటి వారితో ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. మరి మేము చదువుకున్నాం కదా, మాకు అంత తెలుసనే అనుకుంటున్నారు, కానీ ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అని గ్రహించలేకపోతున్నారు. ఈ లోకంలోనే మేము మంచి పొజిషన్లో, మంచి శాలరీ, మంచి కంపెనీలో పనిచేస్తున్నాం కదా, మాకంత తెలుసనే అనుకుంటున్నారు, కానీ అసలు ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అని మీరు చెప్పారు నా తండ్రి. ఆ మాట బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళకున్న వెర్రితనాన్ని తీసివేసి లోకపరమైన జ్ఞానం బిడ్డలకు వద్దు నా ప్రభా. మీ జ్ఞానం నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. పరలోక జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి, గ్రహింపునివ్వండి. మీ ఎడల భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలి ప్రభా. మరి ఎంతో మంది భక్తులకి నా తండ్రి భయాన్ని, భక్తిని కలిగించారు. అటువంటి మనసు, అటువంటి హృదయాన్ని బిడ్డలు కూడా అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రభా. మరి వారి వివాహం మీ చిత్తంలో నా తండ్రి భర్తకు లోబడే మనసు, గుణవతి అయిన భార్యని బిడ్డలకు చూపించి, అలాగే మీ ఎడల భయభక్తులు కలిగి భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తిని ప్రభా బిడ్డలకు జతపరిచి నా తండ్రి మీ
జీవితంలో ఇద్దరిని జతపరచమని అడుగుచున్నాం. వారిని ఆశీర్వదించి వారి తరతరాలుగా నా ప్రభ మరి ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో నా తండ్రి, వారి వివాహాల్లో మీరుండి నా ప్రభ కనాను పెళ్లిలో నా తండ్రి మీరున్నారు కాబట్టి అద్భుత కార్యాన్ని ప్రభ మీరు చేశారు. నీళ్లను ప్రభ మధురమైన ద్రాక్షరసంగా మార్చారు నా తండ్రి. అలాగే ఈ వివాహాల్లో కూడా మీరుంటే చాలు నా తండ్రి, ఏ లోటు ఉండదు నా తండ్రి. ఎందుకంటే మీరుంటారు, ఈ ప్రతి అవసరత మీరే చూసుకుంటారు. అన్ని ఏర్పాట్లు నా తండ్రి సరిపడా నా తండ్రి సమృద్ధిగా మీరే సమకూరుస్తారు నా ప్రభ. ఎటువంటి లోటు ఉండదు, ఎటువంటి మాట రాకుండా నా ప్రభ మీరే ముందుండి ఆ వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. లోకపరంగా డబ్బుల మీద బిడ్డలకు ఆశ కలగనివ్వద్దు, డబ్బుల మీద అసహ్యత కలిగించండి నా తండ్రి. లోకపరంగా బిడ్డలు ఆలోచించనివ్వద్దు. నా తండ్రికి దగ్గర అవ్వాలి, నా తండ్రికి భయపడి జీవించే వాళ్ళని నాకు కావాలి అని ప్రభా ఆ హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. లోకాన్ని అసహించుకోవాలి. శాలరీ ఎంత, జీతం ఎంత, ఏ ఉద్యోగం, ఏ కంపెనీలు ఎంత సంపాదించాం, ఎంత కూడబెట్టాం, అసలు అలాంటి ఆలోచనలు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. లోకస్తులాగా బిడ్డలు ఆలోచించనివ్వద్దు నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ మీ గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరి ఆలోచన మీ మీదే ఉండాలి నా తండ్రి. సమస్య మీద బిడ్డలు ఆలోచించనివ్వద్దు, సమస్య గురించి ఆలోచన వద్దు. ఆ సమస్యకు పరిష్కారం చూపించగల మీ గురించి బిడ్డలు ఆలోచించాలి. నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి. ప్రార్థనలో పెట్టి నాకు జవాబు రావట్లేదు అనుకునే మనసు బిడ్డలకు రానివ్వద్దు. నిస్సహాయత, నిరుత్సాహం ప్రభా బిడ్డలకు రానివ్వద్దు. అసహనాన్ని తీసివేసి నా తండ్రి నేనే సరవ్వాలి, నేనే జాగ్రత్తగా నడుచుకోవాలి. నేనే ఎక్కడో తప్పిపోయాను, నా తప్పు నేను తెలుసుకుని నా తండ్రి పాదాలు పట్టుకొని నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటే చాలు. ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు. నాకు ఏ లోటు నాకు రానివ్వడు నా తండ్రి అనే ప్రభా స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచి నా తండ్రి. అలాగే నా ప్రభా విధవరాల పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా, మరి విధవరాలు ప్రభా బిడ్డలు నా తండ్రి ఒంటరి వాళ్ళం అయిపోయాం, అప్పులైపోయాయి. మనిషి నా భర్తను నేను కోల్పోయాను, అప్పులు తీరే దారి నాకు లేదు, అప్పు తీర్చే వాళ్ళు కూడా ఎవరు లేరు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. మీ మాట ప్రభా వాళ్ళు గుర్తు రావట్లేదు నా తండ్రి. బిడ్డలకు నా అజ్ఞానాన్ని తీసివేసి మీ మాటే వాళ్ళు గుర్తు చేయండి. మీ మాటే వాళ్ళ చెవుల్లో ఉండాలి, మీ మాటే వాళ్ళ ఆలోచనలో ఉండాలి. మీరు చెప్పిన మాట వాళ్ళ హృదయంలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. నా తండ్రి నాకు చెప్పాడు, విధవరాల పక్షాన వ్యాజ్యమాడతానన్నాడు. నా తండ్రి నా పక్షాన ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి? నేను అందరితో సమాధానంగా, అందరితో ప్రేమగా ఉంటే చాలు. నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటే చాలు. ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా సమస్యకు పరిష్కారం చూపిస్తాడు అని ప్రభా బిడ్డలు జ్ఞానంతో ప్రభా మరి ఆలోచించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి మా దేశ నాయకులను ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు నా ప్రభా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని ప్రభా మీరు ఇవ్వండి. ఈ లోకపరమైన జ్ఞానం వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. మీ జ్ఞానం నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించి దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకు నేర్పించండి. అధికారులకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. వాళ్ళని విమర్శించకుండా, వాళ్ళ మీద నా తండ్రి సడగకుండా నా ప్రభా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడే మనసు మాకు రానివ్వద్దు నా తండ్రి. లోబడాలి, అధికారులకు లోబడమని తండ్రి చెప్పాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళకు నేను లోబడాలి. నా ప్రవర్తన నా తండ్రి నన్ను గమనిస్తూ ఉంటాడు అని ప్రభ భయముతో ప్రభ నడుచుకునేలా బిడ్డలకు ప్రభ మంచి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మరి అధికారులు ప్రభ వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ కాపుదల ఉంచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే దూరదేశానికి ప్రభ పనుల కోసం వెళ్ళారు బిడ్డలు నా ప్రభ వారు చేయదగిన పని వాళ్ళు ప్రభ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మనుషుల మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. నా కుటుంబాలు నాకు తోడుగా ఉండొచ్చు, కానీ నా తండ్రి ఉన్నాడు ఇక్కడ, నాకు తోడుగా ఉంటాడు, నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉంటాడు, నేనెందుకు భయపడాలి అనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి. వారు చేయదగిన పని వాళ్ళకి ప్రభా చూపించి నా తండ్రి మరి వాళ్ళకి మిమ్మల్ని స్తుతించడానికి సమయం లేదు అని బిడ్డలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అటువంటి ఆలోచన బిడ్డలకు తీసేసి వారు ఏ పనిలో ఉన్నా సరే మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించేలా బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మరి వారు చేయదగిన పని వాళ్ళకి ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా బలము, శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి, మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి
మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివితో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు నా తండ్రి. మా ముందు మీరుంటే ఖచ్చితంగా ఆ పని అవుతుంది ప్రభా. మరి అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.